అది సింగన్నపాలెమనే గ్రామం. ఆ గ్రామంలో కౌసల్య తన భర్త రామయ్యతో కలిసి జీవిస్తుంది. రామయ్య వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. రామయ్య కష్టం వల్ల వాళ్ళు కొంచెం ధనాన్ని కూడా సంపాదించుకోగలిగారు. అయితే అదే గ్రామంలో లింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి చాలా ఆస్తి ఉంది. కాని రామయ్య పొలాన్ని కూడా తను సొంతం చేసుకుని ఆ భూమికి కూడా తనే యజమాని కావాలి అనుకునేవాడు. అందుకోసం రామయ్యను చాలా ఇబ్బంది పెట్టేవాడు కూడా. తను ఎంత ఇబ్బంది పెట్టినా రామయ్య ఎదుగుదలను మాత్రం లింగయ్య ఆపలేకపోయాడు. ఒకరోజు కొడుకుతో, ఈ రామయ్యగాడిని ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాడి పొలాన్ని మాత్రం నాకు అమ్మడం లేదు. మనకి చాలా పొలాలు ఉన్నాయి కదా నాన్న. ఇప్పుడు ఆయన పొలం లేకపోతే మనకి ఉరిగేది ఏం లేదు కదా. ఓరేయ్, ఒక్కటి చెబుతాను విను. మన దగ్గర ఎదుటివాడికి కావలసింది ఉన్నంత వరకు మనం చెప్పినట్లు చేస్తాడు. ఎందుకంటే అది ఆడి అవసరం. వాడి అవసరాన్ని అడ్డం పెట్టుకొని మనం మన పనులు చేపించుకోవాలి. అది సరే నాన్న. ఇప్పుడు లింగయ్య మనతో మంచిగానే ఉంటాడు కదా. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదురా. ఏమో, బహుశా వాడే నా దగ్గర పొలాలు అన్నీ కొనే రోజు కూడా రావచ్చు. అలా రాకుండా ముందే జాగ్రత్త పడాలి అంటే వాడి దగ్గర ఉన్నది మొత్తం మన పరం చేసుకుంటేనే కాని వాడు మన దగ్గర చేతులు కట్టుకొని నిలబడతాడు. ఓ అలాగా, సరే నాన్న. ఏం చేద్దాం చెప్పండి. ఏముందిరా చేయడానికి. అవకాశం కోసం ఎదురు చూసి మన పని సాధించుకోవాలి. అయితే ఒకరోజు రామయ్య పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. అదే సమయంలో అక్కడ లింగయ్య రామయ్యకు నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేశాడు. ఏయ్ లింగయ్య, ఏంటి నువ్వు చేసే పని? నా పొలానికి నీళ్లు పెట్టుకుంటుంటే నువ్వొచ్చి ఎందుకు అడ్డుకట్టవేశావు? ముందు నా పొలం నిండకుండా నీ పొలానికి నీళ్లు ఎలా పెట్టుకుంటావు? నీ పొలానికి ఇప్పుడు కాకపోతే తర్వాతైనా పెట్టుకో. అంతేకాని నా పొలాన్ని ఎండగడతావా ఏంటి? చూడు రామయ్య, ఈ కాలవ కట్టు నాది. ఏదో దయతలిచి నీకు నీళ్లు ఇస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేకపోతే ఇచ్చే నీళ్లు కూడా ఇవ్వను. ఎంతమాత్రం కట్టు మీదైతే మరీ ఇంతలా ఇబ్బంది పెడతావా? అడిగేవారు లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇది నా స్థలం, నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను. అడగడానికి నువ్వెవరో? నేను ఇచ్చే నీళ్ల మీద బ్రతుకుతున్నావు. నేను కనుక నీళ్లు ఇవ్వడం మానేస్తే నువ్వు నీ కుటుంబం అడుక్కు తింటారు. మాటలు సరిగ్గా రానివ్వు లింగయ్య. ఎంతమాత్రం నీళ్లు వాడుకున్నంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు అంటే ఇక్కడ పడేవారు ఎవరు లేరు. సరే అయితే నీ దిక్కున్న చోట చెప్పుకో. నేనింకా నీకు నీళ్లు వదలను. రామయ్య ఇక చేసేదేమీ లేక అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తని చూసి, ఏంటండి అలా దిగులుగా ఉన్నారు? ఆ లింగయ్య ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పొలానికి నీళ్లు పెట్టుకుంటే అడ్డంగా నీళ్లు రాకుండా గండి కొట్టాడు. ఏం చేస్తామండి, వాడి పొలంలో నుంచి మనకు నీళ్లు రావాలి. ఇక మనమే కొంచెం అణిగి మణిగి ఉండాలి. అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని. వాడికి భయపడమని నేను చెప్పడం లేదండి. కాని వాడి వల్ల, వాడు చేసే పని వల్ల మనమే ఇబ్బంది పడతాము. అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని. లేకపోతే ఒక పని చెయ్యండి. ఏంటో చెప్పు. మొన్న ఈ మధ్య నేను మా పుట్టింటి వాళ్ల ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ మా మేనమామగారి అబ్బాయి కూడా నీళ్లు రాకపోతే బోరు వేయించారంట. భూమిలో నుంచే సరాసరి నీళ్లు పైకొస్తాయి. ఒకసారి మీరు అలా ప్రయత్నించి చూడండి. సరే అయితే నేను అతన్ని కనుక్కొని దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. మరుసటి రోజు ఉదయం పొలం దగ్గర బోరు వేయిస్తున్నాడు రామయ్య. అక్కడికి వచ్చినటువంటి లింగయ్య కొడుకు లింగయ్య, ఏం రామయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? నా పొలానికి నేను బోరు వేయించుకుంటున్నాను. మీరు ఎలాగూ నీళ్లు ఇవ్వడం లేదు కదా. అలాగని చెప్పి భూమిలో నీళ్లన్నీ నువ్వు తోడుకుంటే మేమేం కావాలి? నేనేమీ మీ భూమిలో నీటిని వాడుకోవడం లేదు. నా భూమిలో ఉన్నటువంటి నీటిని నేను వాడుకుంటున్నాను. భూమి నీదే కావచ్చయ్యా, కానీ నీళ్లు నీవి కాదు. అది ప్రకృతి ఇచ్చిన వరం. అసలు వీడితో మాటలేంటి నాన్నగారు?
రామయ్య ఇక లాభం లేదు అని పంచాయతీ పెట్టించాడు. ఆ ఊరి మునసబును పిలిచి, అయ్యగారు చూడండి, ఈ లింగయ్య అతని కొడుకు చేస్తున్నటువంటి అరాచకాన్ని. లింగయ్య, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఆ పంటు కాలువ మీదే అయి ఉండవచ్చు, కానీ నువ్వు అలా రామయ్య పొలానికి రావలసిన నీళ్లను ఆపేస్తే ఎలాగూ? అది నా పొలం, నా ఇష్టం. కావాలంటే ఇస్తాను, లేదంటే ఆపుకుంటాను. మరి అలాంటప్పుడు తన పొలంలో బావి తవ్వించుకుంటే నీకు ఇబ్బంది ఏమైంది? మరి అతని పనికి ఎందుకు అడ్డుపడుతున్నావు? అది ఎలా కుదురుతుంది? అతను బావి తవ్వుకుంటే పక్కనే ఉన్నటువంటి నా భూమిలోని నీళ్లు కూడా అతని బావిలోకి వస్తాయి. మరి అలాంటప్పుడు నా నీళ్లు వాడుకుంటే నేనెలా ఒప్పుకుంటాను? ఆ నీళ్లు నీ నీళ్లు అని ఎక్కడ రాసి ఉంది? నా పొలంలోకి వదిలిన నీళ్లు నేరుగా భూమిలోకి వెళతాయి. నువ్వు బావి తవ్వడం వల్ల ఆ నీళ్లు నీ బావిలోకి వస్తాయి. చూశారుగా మున్సబు గారు, డబ్బు అధికారం ఉందని ఏం మాట్లాడినా చెల్లుతుంది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నీకు నీళ్లు కావాలంటే నువ్వు వాడుకోని నీళ్లకి డబ్బులు చెల్లించి ఆ నీళ్లు వాడుకో. చూశారా మున్సబు గారు, ఇతని యొక్క అత్యాశకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టి నా పొలాన్ని లాక్కోవాలి అని చూస్తున్నాడు. లింగయ్య, నువ్వు చేస్తున్న పని చాలా తప్పు. నువ్వు నీ తప్పును సరిదిద్దుకోకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది. నీకు 2 రోజులు గడువు ఇస్తున్నాము. మనసు మార్చుకుంటే సరే, లేకపోతే నువ్వు చేస్తున్న పనికి పర్యవసానం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. ఆ తర్వాత లింగయ్య తన ఇంటికి వెళ్ళిపోయాడు. లింగయ్య ఇంటికి వెళ్ళిన కాసేపటికి గబగబా ఆయన పాలేరు, మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఆ నోట ఈ నోట చిన్నదొరగారికి చేరింది. విషయం తెలుసుకున్నటువంటి చిన్నదొరగారు కోపంతో అక్కడికి వెళ్ళి ఆ రామయ్యను ఇష్టం వచ్చినట్లు కొట్టారంట. బాగా దెబ్బలు తగిలాయంట. వాడి కోపాన్ని అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడు. ఊళ్ళో తగులన్నీ ఇంటి మీదకు తీసుకువస్తాడు. ఇప్పుడు ఆయన్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లారు. దెబ్బలు బాగా తగిలాయని అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చాడు లింగయ్య కొడుకు. అతన్ని చూసి లింగయ్య, ఒరే వెధవా, నువ్వు ఏం చేశావురా అసలు? నిన్ను ఈ విషయంలో ఎవరు కలగజేసుకోమన్నారు? అదేంటి నాన్నగారు అలా అంటారు? అసలు వీడికి ఎంత ధైర్యం ఉంటే మీ మాటకి ఎదురు చెబుతాడు? ఇప్పుడు ఆ రామయ్యకు ఏదైనా అయితే నిన్ను వచ్చి పోలీసులు ఎత్తుకుపోతారు. అందుకే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోమని చెబుతాను. ఏం కాదులే నాన్న, వాడి ప్రాణం గట్టిదే. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చావు. నిన్ను అందుకే బాగా చదువుకొని పట్నం పోరా అని చెప్పాను. ఇప్పుడింక ఎవ్వరూ మన మాటకి ఎదురు చెప్పరు. మనకి అడ్డే ఉండదు. అయ్యో, ఏం జరుగుతుందో ఏమో ఈ పొలం గొడవలతో. వీడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని కొడుకును మందలించాడు. కాని చంద్ర తండ్రి చెప్పిన మాట వినకుండా తండ్రికి ఎదురు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు లింగయ్య తన కొడుకుని ఎలాగైనా సరే కాపాడుకోవాలని రామయ్య ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే రామయ్య ఇంట్లో మంచమీద విశ్రాంతి తీసుకుంటున్నాడు. నన్ను క్షమించు రామయ్య, నా కొడుకు ఇలా చేస్తాడు అనుకోలేదు. ఆవు గట్టున మేస్తే దూడ ఏమన్నా చేలో మేస్తోందా ఏంటి? మీ బుద్ధులే మీ అబ్బాయికొచ్చాయి. నువ్వు ఉండవే, నేను మాట్లాడతాను కదా. నువ్వు మాట్లాడబట్టే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది. నువ్వే కనుక గట్టిగా మాట్లాడి ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేదా? నేను చేసింది తప్పే, కాని ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు. అయినా మీకు 100 ఎకరాలున్నాయి. అవి సరిపోనట్టు మేము కష్టం చేసి బతికే ఆ 1 ఎకరం మీద మీకెందుకు అంత ఆశ? పోయేటప్పుడేమన్నా పట్టుకుపోతారా? లేకపోతే ఎక్కువ ఎకరాలు ఉంటే మీకేమైనా బహుమానాలిస్తారా? అలా ఏం కాదు, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. నువ్వు చెప్పింది నిజమే, కాని ఇన్ని ఎకరాలు ఉంటే మాకు అదొక సంతృప్తి. అందుకని మనుషుల ప్రాణాలను మీ పేరు ప్రతిష్టల కోసం తీసేస్తారా? నా కొడుకు చేసింది తప్పే, అందుకని ఆ తప్పు సరిదిద్దుకోవడానికే ఇక్కడికి వచ్చాను. ఇందులో నీ కొడుకుది తప్పు కంటే నీ తప్పే ఎక్కువగా ఉంది. నువ్వు చేసిన గారాభం వల్ల, ఎదుటివారితో నువ్వు ప్రవర్తించిన తీరు వల్ల వాడు అలా తయారయ్యాడు. నువ్వు ఏమీ అనుకోకుండా నా కొడుకు మీద నువ్వు ఎలాంటి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వమాకు. లింగయ్య, నాకు పిల్లలు లేకపోవచ్చు, కానీ పిల్లల విలువ నాకు తెలుసు.
కానీ ఒక్క మాట చెబుతాను విను. పిల్లల్ని నువ్వు చెప్పిన మాట వినేటట్టు అలవాటు చేయాలి కాని వాళ్ళు చెప్పిన మాట వినే స్థితికి నువ్వు చేరుకున్నావు అంటే అర్థం చేసుకో. నువ్వు నీ కొడుకుకి ఎలాంటి బుద్ధులు నేర్పావో. అవును రామయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఎందుకంటే ఇప్పుడు వాడు నేను చెప్పినా కాని వినే స్థితిలో లేడు. తప్పు ఎప్పుడూ అలా అనుకో మాకు. వాళ్ళకి చెప్పవలసిన పద్ధతిలో చెబితే వాళ్ళు ఖచ్చితంగా వింటారు. లేదు రామయ్య, ఇప్పుడు నేను చెప్పినా వినే స్థితిలో వాడు లేడు. నువ్వు చెప్పమాకు. ముందు నువ్వు చేయడం నేర్చుకో. ఆ తరువాత వాడే అలవాటు చేసుకుంటాడు. సరే రామయ్య, ఏమైనా అవసరం ఉంటే కబురు చేయి. నేను బయలుదేరతాను అని లింగయ్య అక్కడ్నుంచి తన ఇంటికి చేరుకుని ఇన్ని రోజులు తను ఎంత పెద్ద తప్పు చేశాను అని పశ్చాత్తాపపడ్డాడు. ఆ రోజునుంచి ఎదుటివారి పట్ల తన యొక్క ప్రవర్తనను మార్చుకున్నాడు. తన తండ్రిలో వచ్చిన మార్పును చూసి చంద్రం కూడా తన తండ్రిలాగా మారిపోయాడు.